సార్ నమస్తే సార్. నమస్తే అండి. మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్. అసలు ఈ స్థాయికి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఎదిగింది సార్ హైదరాబాద్లో? హైదరాబాద్ ఒకప్పుడు చిన్న సిటీ, మ్మ్. 20 లక్షల మంది జనాభా. ఈరోజు 1,20,00,000 మంది జనాభా. సో ఈ జనాభా ఎంప్లాయ్మెంట్ కోసం రావడం, బతకడం కోసం రావడం, ఇలాంటి ఒకప్పుడు ముంబై ఎట్లుండే వలసలు, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ మంది వలసలు పోయేటోళ్ళు. సో ఒక సిటీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చి రావడం వల్ల డెవలప్ అవుతుంది. అట్ సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల డెవలప్ అవుతుంది. మనకి ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇది ఒక క్యాపిటల్గా ఉండే కదా, అందరు ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఏదో ఒకటి చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల దాదాపు 2014 ముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 4,50,000 మంది, ఈరోజు 16 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 4 కుటుంబ సభ్యులు ఉంటారు కదా. సో వీళ్ళంతా ఎక్కడ ఉండాలి కదా, వాళ్ళకు ఒక ఓన్ హౌస్ ఉండాలా, ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి ప్లాట్ ఉండాలనుకుంటారు సార్. సో ఇండియా మొత్తంలో ఇప్పుడు చూస్తే ఇండియా మొత్తం ఫోకస్ హైదరాబాద్. రీసెంట్గా అదాని కూడా వచ్చిండు తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి. సో ఎక్కడ విజయవాడ హైవేలో దాదాపు ఎన్నో ఎకరాలు తీసుకున్నామని చెప్తున్నారు, మనకు అంత క్లారిటీ లేదు. సో చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీలు కానీ గూగుల్, ఇలాంటి మైక్రోసాఫ్ట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఓన్ బ్రాంచెస్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నాయి. ఇలా పెట్టుకోవడం వల్ల హైదరాబాద్ అనేది డ్రాస్టిక్ చేంజెస్ మంచి డెవలప్ అవుతుంది. సేమ్ టైం హైదరాబాద్కి ఇంతగా డెవలప్ అవడానికి మెయిన్ రీజను సముద్రం పక్కన లేదు, నలువైపుల భూమి ఉంది, నలువైపుల డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి నలువైపుల జనాలు వస్తున్నారు, నలువైపులో ఉండడానికి అవకాశం ఉంది, కాబట్టి హైదరాబాద్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా చూస్తే మీరు ఒకప్పుడు ఒకటే దగ్గర ఉండే కంజెస్టెడ్ అయిపోయిండే, ఇప్పుడు రోడ్లు, ఫ్లైఓవర్లు అన్ని మొత్తం డెవలప్ అయిపోతుంది సిటీ. ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అయితే మణిహారం హైదరాబాద్కి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లేస్ వాటర్ సోర్సెస్ చాలా బాగున్నాయి మనకి. సో డెక్కన్ పీఠభూమి, వాతావరణం మంచిగా ఉంటుంది. వాతావరణం చూసుకున్నా కానీ ఈ వర్షాలు కానీ, వర్షాల వల్ల ఫ్లడ్స్ ఎక్కువ రావడం అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుంది. సార్ ఒకప్పుడు కోకాపేట అంటే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు కోకాపేట అంటే ఎకరం 100 కోట్లకు పైగా అమ్ముడుపోతుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పక్కన ఉన్న భూములు కూడా వచ్చే ప్రస్తుత కాలానికి ఇలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా చెందుతుందండి. ఎందుకంటే కోకాపేట ఆ ఏరియా ల్యాండ్ అనేది మంచిగా ఉంది, అంటే రాక్ కదా, అవును, గట్టి భూములు ఉన్నాయి కాబట్టి హై రైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా, ఆ విధంగా ఒకటి దగ్గర రేట్ ఇమీడియట్గా పెరగడం జరిగింది. సో అందుకోసం అని చెప్పి అక్కడే తీసుకోవాలని ఏం లేదు, ఓవరాల్ చుట్టూ 100% మొత్తం మీకు టౌన్షిప్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. కమ్మింగ్ 5 years అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఓటర్ చుట్టూ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మీరు శ్రీశైలం హైవేలో తుక్కుగూడలో 26 కోట్లు ఒక విల్లా అవుతుంది. 26 కోట్లు ఒక విల్లా అవుతుంది ఒక ఎకరంలో, సిగ్నేచర్ విల్లాస్ అని చెప్పి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఒకటే దగ్గర చూస్తున్నాం మనం, కానీ అంత సరౌండింగ్స్ అంతా డెవలప్ అవుతుంది, కానీ ఒకటి ముందు ఒకటి తర్వాత ఓవరాల్ చుట్టూ వచ్చే 5 సంవత్సరాలు పెద్ద పెద్ద టౌన్షిప్స్ వచ్చి హైరైజ్ బిల్డింగ్స్ వస్తాయి. ఒకప్పుడు కోకాపేటలో సినిమా వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేసేవాళ్ళు, ఎందుకంటే అక్కడ పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు అనుకున్నారు. ఇప్పుడు కూడా ఈ మన ఓఆర్ఆర్ సైడ్ కానీ, ఈ ఆర్ఆర్ఆర్ సైడ్ కానీ ఇలాంటి తప్పిదం చేసే అవకాశాలు ఉంటాయి సార్ సినిమా వాళ్ళు మరలా? అలా ఏం లేదండి. ఇప్పుడు చాలామంది మనకు తెలిసి వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు ఎంతోమంది తీసుకున్నారు భూములు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఇప్పటివరకు ఎవ్వరు మోసపోలేదు. భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళనే కాపాడింది. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఒక డాక్టర్ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక సినిమా యాక్టర్ అయినా, ప్రతి ఒక్కరు అల్టిమేట్గా వచ్చిన డబ్బును భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ ఉన్నా మోసపోతారు. 6 రకాల ఇన్వెస్ట్మెంట్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ల్యాండ్. మిగతా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు అరకొరగానే, ఒకవేళ వచ్చినా తక్కువ అమౌంటే రిటర్న్స్ వస్తాయి. మీకు ల్యాండ్ మీద పెడితే ఒక భవిష్యత్తుని నెక్స్ట్ తరాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఎక్కువ ల్యాండ్స్ కొంటే మనలాంటి సాధారణ ప్రజలు కూడా ఆ ల్యాండ్ కొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు, అది నిజమేనా సార్? చూపుతారండి. ఎందుకంటే ఆ ఏరియా ఒక ఫిలిం స్టార్స్ వచ్చారు, అక్కడ ఏరియా డెవలప్ జరగబోతుందేమో. ఇప్పుడు ఇంతకుముందు రామోజీ ఫిలిం సిటీ ఉండే, సో ఫిలిం సిటీ రాకముందు అన్ని కొండలు మొత్తం, ఆ ఫిలిం సిటీ వచ్చిన తర్వాత చుట్టుపక్కల డెవలప్ అయింది కదా, ఆ ఏరియాలో కొంతమంది తీసుకోవడం అలాంటి. ఏదైనా సరే ఒక ఫిలిం స్టార్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడ ఏదైనా స్టూడియో కడతారా, ఏదైనా తీసుకున్నారు కదా, ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో అందరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు. అంటే మరో బంజారా హిల్స్ జూబ్లీస్ అయిపోద్ది అంటారా? అలా అని చెప్పలేము, బంజారా హిల్స్ జూబ్లీస్ అని చెప్పలేము. కాకపోతే ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే అండి.
ఇప్పుడు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్తో వేరే డెవలప్మెంట్ పోల్చలేము. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కానీ భూముల రేటు ఆకాశాన్ని అంటినాయి. ఎందుకంటే ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఉంది. ఇప్పుడు చూసుకోండి, మీకు ఐటీ సెక్టార్లో వేరే డిస్టిక్ కూడా వెళ్తున్నాయి ఐటీస్. సో అది సేమ్ టైం టెక్నాలజీ మారింది, అట్ ది సేమ్ టైం రోడ్లనే డ్రాస్టిక్ చేంజెస్తో డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంటికి నాకు తెలిసి 80%, 60 to 80% ప్రతి ఇంటికి కారు ఉంది. సో ట్రావెలింగ్ టైం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఉంది. ఒకటే బంజారాహిల్స్ జూబ్లీస్ అనేది ఏం లేదు. హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్ రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో డెవలప్ అవుతుంది. ఎక్కడ ఏ భూమి కొన్నా సరే మంచిగా ఆదాయం పొందగలుగుతాం మనం. ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు మీకు తెలిసిన పరిజ్ఞానంతో ఒక 50 నుంచి 60 లక్షల లోపు మంచి ప్లాట్ కానీ మంచి హౌస్ కానీ దొరికే అవకాశం ఉంటుందా సార్ ఇక్కడ హైదరాబాద్లో? 50 నుంచి 60 లక్షల హౌస్ దొరుకుతుందండి. అపార్ట్మెంట్ ఫ్లాట్లో దొరుకుతుంది. ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే కొంచెం దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. సో ఫ్యూచర్లో వస్తాయి. ఒక 5 years తర్వాత మీకు మినిమం ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యూచర్లో వస్తాయి. ఫైనల్గా రియల్ ఎస్టేట్ గురించి ఒక మాట చెప్పండి సార్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతం అండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు మోసపోయిన దాఖతాలు లేదు నాకు తెలిసినంత వరకు. ఏదైనా మోసపోతే మీ తప్పిదమే. ఎలాగంటే డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం, తక్కువలో వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాంటిదే. కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన అద్భుతాలు జరిగినాయి. చిరంజీవి దగ్గర నుంచి ఒక చిన్న సాధారణమైన ఎంప్లాయ్ వరకు, మన సీఎం నుంచి ఇప్పుడున్న సీఎం దగ్గర నుంచి సాధారణమైన ఎంప్లాయ్ వరకు ప్రతి ఒక్కరు ఏ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చినా కానీ భూమి మీదనే పెట్టాలి. ఎందుకంటే వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు అంత రిటర్న్స్ రావు, అంత భరోసా ఉండదు. మీకు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారు భవిష్యత్తుకి భరోసా. ఇది మాత్రం 100% చెప్పగలను. సో థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి పరిజ్ఞానం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.